యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా అన్యజనులకు వెలుగు కలిగిందా అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకున్నాం. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు దేవుడు మొదటగా తన కొరకు ఇశ్రాయేలీని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము వంశావళి నుండి ఇస్సాకు నుండి యాకోబు యొక్క 12 మంది కుమారులు, వారు ఇశ్రాయేలీలుగా మరి అభివృద్ధి చెంది ఐగుప్తు దేశం వెళ్ళి అక్కడ వేల మందిగా లక్షల మందిగా ప్రజలు మరి అభివృద్ధి చెంది అక్కడి నుండి ఒక జనాంగంగా ఏర్పడ్డారంటే సుమారు 430 సంవత్సరాల పాటు బానిసత్వంలో మరి ఐగుప్తు యొక్క బానిసత్వంలో జీవిస్తూ వారందరూ కూడా దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్రను ఆలకించాడు. మోషే అనబడినటువంటి ఒక వ్యక్తిని దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకొని అహరోనుని మోషేని దేవుడు ఐగుప్తు దేశానికి తన ప్రజలను బానిసత్వం నుండి బంధకాల నుండి విడిపించడానికి దేవుడు ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశంలో అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు దేవుడు జరిగించి ఫరో యొక్క బంధకాల నుండి, ఫరో యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీని విడిపించి వారి కన్నులు ఎదుటి ఎన్నో సూచక్రియలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను దేవుడు వారిని నడిపించాడు. దేవుని యొక్క ఉద్దేశంలో తన కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు, అలాగే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఇశ్రాయేలీల ద్వారా ఈ ప్రపంచం అంతటికి కూడా బయలుపరచాలన్నది దేవుని ఉద్దేశం. కానీ ఈ ఇశ్రాయేలీలు కొద్ది కాలం పాటు దేవుని కొరకు బ్రతుకుతూ, కొద్ది కాలం పాటు దేవుని కొరకు జీవించి మరి కనాను దేశానికి వారు నడిపించబడిన తర్వాత మరి దేవుడు ఏం చేశారంటే ఆ మార్గ మధ్యలో యాత్రలో పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉంటూ మరి బండలో నుండి నీళ్ళిస్తూ ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ పూరేలను వారి పాలెంలో దేవుడు కురిపిస్తూ వారిని దేవుడు పోషిస్తూ ఎంతగానో దేవుడు వారిని అరణ్య ప్రదేశంలో నడిపించాడు. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి కురిపించి వారికి ఎంతగానో దేవుడు సకల విధములైనటువంటి సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఆ ప్రజలు అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి, మోషే మీద తిరుగుబాటు చేసి సలుగుకొని ఈ అరణ్య ప్రదేశంలో మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చారని, ఇక్కడ నీళ్లు లేవని, ఆహారం లేదని, మరి ఇక్కడ మాంసం మాకు లేదని వారు ఎంతగానో తిరుగుబాటు చేసినప్పుడు అనేక మంది అరణ్య ప్రదేశంలోనే నాశనం అయిపోయారంటే ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో కొద్ది మంది మాత్రమే ఇదిగో కానాను దేశానికి చేరారు. ఆ తర్వాత కాలంలో దేవుడు ఏం చేశాడనంటే మోషే ద్వారా దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది యెహోషువ కాలంలో నడిపించబడింది. దేవునికి లోబడ్డారు అనేక మంది దేవునికి లోబడలేదు. కొత్త జనరేషన్స్ వచ్చేటప్పుడు దేవుణ్ణి మరిచిపోయే పరిస్థితులకు వారు వెళ్ళిపోయారు. దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయారు. దేవుని ఆజ్ఞను మరిచిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయారు. దేవుని కట్టడను విస్మరించే పరిస్థితులకు వెళ్ళిపోయారు. దేవుని యొక్క విధులు పాటించలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే అనేక సార్లు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. మరలా వారు దేవునికి మొరపెట్టినప్పుడు, మరలా దేవునికి వారు ప్రార్థన చేసినప్పుడు, మరలా దేవా మా పాపములన్నీ కూడా క్షమించమని దేవుని దగ్గర వారు అడిగినప్పుడు మరలా దేవుడు కనికరించి మరలా వారి అక్కడ కృప చూపించి మరలా వారిని ఆ శత్రువుల చేతుల నుండి విడిపించి వారి దేశానికి దేవుడు వారిని నడిపించి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు న్యాయాధిపతులు దేవుడు ఏర్పాటు చేశాడు, రాజులు దేవుడు ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ కూడా ప్రజలు మరి కొంతకాలం దేవుని కొరకు జీవిస్తూ మరికొంతకాలం లోకం కొరకు జీవిస్తూ అనేక సార్లు దేవుని హృదయాన్ని వారు బాధ పెట్టినందువలన దేవుడు మరి ఏం చేశాడనంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా, మోషే ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో పుట్టిస్తాడు అని దేవుడు మోషే ద్వారా పలికించాడు. అలాగే అనేక మంది ప్రవక్తల ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తు గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలను దేవుడు మోషే ద్వారా కానివ్వండి, ప్రవక్తల ద్వారా కానివ్వండి, అనేకమైన విషయాలు దేవుడు తన ప్రజలకు ముందుగానే బయలుపరిచాడు. కానీ ప్రజలు ఇశ్రాయేలీయులు వాటిని గ్రహించలేక
దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోలేక, ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ప్రవచనాన్ని అర్థం చేసుకోలేక, వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుని హృదయంలో దేవుని వాక్యానికి వారి హృదయంలో చోటు ఇవ్వకపోగా లోకానికి చోటు ఇస్తూ దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు జీవించారండి. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే తన ప్రవక్త ద్వారా ఒక మంచి మాట పలికించాడండి. ఈ మాట చదివే ముందు అసలు ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశంలో ఆ ముఖ్యాంశాన్ని ఒకసారి మనం అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 22-23. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడొక చేత ఈ ప్రజలకు అన్యజనులను వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవు కాక మరి ఏమీ చెప్పక అల్పులకు ఘనులకు సాక్ష్యం ఇచ్చుచుంటుంది. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు అగ్రిప్ప అనమన్నటువంటి రాజు ఎదుట తను ఎలా రక్షింపబడ్డాడో, ఎందు నిమిత్తము మరి ఖైదీగా మార్చబడ్డాడో, ఏ నేరములు తన మీద మోపబడ్డాయో అవన్నీ కూడా రాజు ఎదుట చెప్పుకుంటున్నాడండి. అగ్రిప్ప అనబడినటువంటి రాజు ఎదుట చెప్పుకుంటున్నాడు. పౌలు సువార్త ప్రకటించినందుకు, వాక్యాన్ని చెప్పినందుకు, ప్రభువుని గురించి చెప్పినందుకు, క్రీస్తు యొక్క శ్రమను గురించి చెప్పినందుకు, క్రీస్తు యొక్క మృతుల పునరుద్ధానం గురించి చెప్పినందుకు పౌలు నేరస్తుడిగా మారిపోయాడండి. పౌలు అపరాధిగా మారిపోయాడు. పౌలు బంధించబడ్డాడు. పౌలు బంధించబడి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఓడలో తరలించబడుతున్నాడు. ఒక అధికారి నుండి ఇంకొక అధికారి దగ్గరికి వెళ్తున్నాడు. అగ్రిప్ప అనబడినటువంటి రాజు దగ్గరికి చిట్ట చివరికి వచ్చాడు. ఆ యొక్క జరిగిన విషయాలన్నీ కూడా చెప్తున్నాడండి. జరిగిన విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. అసలు యేసుక్రీస్తును తను ఎలా తెలుసుకున్నాడో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తను ఎలా రక్షణ పొందుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. దేవుడు అతను ఎలా దర్శించాడో, దమస్కు ప్రాంతం దగ్గర ఎలా దర్శించాడు అవన్నీ కూడా చెప్పాడు. 26వ అధ్యాయం చెబుతూ చివరిగా ఏం చెప్పాడంటే 22వ వచనంలో, అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. అయ్యా, ఈ రోజు వరకు నేను బ్రతుకున్నానంటే, ఈ రోజు వరకు నేను జీవించున్నానంటే, ఈ రోజు వరకు నేను మీ మధ్యలో సజీవుడిగా ఉన్నానంటే ఇదిగో దేవుని యొక్క సహాయం వలన మాత్రమే. దేవుని సహాయం లేకపోతే ఈ రోజు నేను సజీవుడిగా ఉండలేదు. దేవుని సహాయం లేకపోతే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంతో మంది నన్ను చంపాలనుకున్నారు, ఎంతో మంది నన్ను హతమార్చాలనుకున్నారు, ఎన్నో ఉపద్రవాలు కూడా నేను ప్రయాణం చేసి వచ్చాను. ఎన్నోసార్లు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యి నా ప్రాణం పోయేటువంటి పరిస్థితి అనేకసార్లు వచ్చాను. కానీ ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే ఇది కేవలం దేవుని సహాయం మాత్రమే. దేవుని సహాయం లేకపోతే నేనేమీ కూడా చేయలేను. అందుకే పౌలు ఇంకొక చోట కూడా ఏం చెప్తున్నాడు అంటే, నన్ను బలపరచుమాని అంద నేను సమస్తము చేయగలను. అంటే దేవుడు పౌలుని బలపరిచాడు. దేవుడు పౌలుకి సహాయం చేశాడు. ప్రాణాలతో అనేకసార్లు ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో కూడా పౌలుని దేవుడు సజీవుడిగా నిలవబెట్టాడు. అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా అతనికి తెలియచెప్తున్నాడు. ఏమనుకున్నాడు చూడండి 22వ వచనంలో, ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడి ఒక చేత. ఏమని చెప్తున్నాడండి? రాజుకు సువార్త అంతా కూడా ప్రకటించి, అయ్యా ఇదిగో యేసుక్రీస్తు శ్రమ పొందాడు, చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. అలా సమాధిలో పెట్టబడిన తర్వాత మొట్టమొదటిగా ఈ భూమి మీద ఎవరైనా చనిపోయి తిరిగి లేపబడ్డారంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాడండి. క్రీస్తు మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొట్టమొదటి వాడు యేసుక్రీస్తు. మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. లాజరు చనిపోయాడు, విధవరాలు కుమారుడు చనిపోయాడు, అలాగే 12 సంవత్సరాలు ఈడి కలిగినటువంటి ఒక అమ్మాయి చనిపోయింది. మరి వాళ్ళు యేసుక్రీస్తు కంటే ముందుగా చనిపోయారు కదా. ఎవరు బ్రతికిచ్చారు వాళ్ళని? ఎవరు లాజరును బయటకు తీసుకొచ్చారు సమాధిలో నుండి? యేసుక్రీస్తు. ఎవరు విధవరాలు యొక్క కుమారుడు యొక్క పాడి ముట్టి ఆ విధవరాలు కుమారుని బ్రతికించారు? యేసుక్రీస్తు. ఎవరు తల్లి తాకుమి అనబడినటువంటి చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని ఎవరు బ్రతికించారు? 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ యొక్క అమ్మాయిని? యేసుక్రీస్తు కంటే ముందే చచ్చిపోయారు కదా. లేపబడినప్పుడు కూడా యేసుక్రీస్తు కంటే ముందే లేపబడ్డారు కదా, యేసుక్రీస్తు చేత లేపబడ్డారు కదా. ఇప్పుడు మృతుల పునరుద్ధానంలో మొదటి వాడు ఇక్కడ యేసుక్రీస్తు అని చెప్పబడిందండి. మరి యేసుక్రీస్తు కంటే ముందే లేపబడ్డారు కదా వాళ్ళు.
అయితే పాత నిబంధనలో కూడా మనం వెళ్ళిపోయినట్లయితే అక్కడ కూడా మరి షునేమీరాలు అనబడినటువంటి ఆ ఘనురాలు యొక్క కుమారుడు ఏమైపోయాడు, చనిపోయాడు. అక్కడికి ఆ యొక్క ఎలీషా ప్రవక్త వెళ్ళి అతని మీద సాష్టాంగపడి మరి అతని మీద పండుకున్నప్పుడు అతను తుమ్మి లేపబడినట్లుగా మన పాత నిబంధనలు చదవగలం. అలాగే ఇంకొకసారి ఒక సైనికుడు గాయపడినప్పుడు యుద్ధంలో ఈ యొక్క ప్రవక్తని అప్పటికే అందరూ పెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి గుహలో సమాధిలో ఇతన్ని అక్కడ అందరూ పెట్టేటప్పుడు అతని ఎముకలు తగిలి ఇతను స్వస్థత పొందుకున్నాడు. ఇలాంటి కార్యాలు మనం చూడగలమండి. అయితే వారందరూ కూడా చనిపోయి మరలా తిరిగి లేపబడ్డారు. అయితే ఇక్కడ పౌలు ద్వారా దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మృతుల పునరుద్ధానం పొందిన వారిలో యేసుక్రీస్తు మొదటివాడు అని చెప్పాడండి. ఏ విధంగా ఆయన మొదటివాడు అయ్యాడు? లాజరు చనిపోయి ప్రభువు చేత తిరిగి బ్రతికించబడ్డాడు. మరి 12 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అమ్మాయి చనిపోయి తిరిగి బ్రతికించబడింది. అలాగే విధవరాల కుమారుడు తిరిగి బ్రతికించబడ్డాడు. ఇంకా కొత్త నిబంధనలకు ఇంకా వచ్చినట్లయితే ద్వారకా అనబడినటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు పేతురు మోకాల్లోని ప్రార్థన చేసి ఆ చనిపోయిన వ్యక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరలా ఆవిడ తిరిగి బ్రతికింది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వీరందరూ కూడా తిరిగి బ్రతికించబడ్డారు, చనిపోయి తిరిగి బ్రతికించబడ్డారు. వీరందరూ కూడా చనిపోయి ఏ శరీరంతోనైతే చచ్చిపోయారో తిరిగి అదే శరీరంతో తిరిగి ఏం చేయబడ్డారు, లేపబడ్డారు. కానీ యేసుక్రీస్తు ఏ శరీరంతోనైతే చచ్చిపోయాడో ఆ శరీరంతో మాత్రమే కాదు కానీ అక్షయమైన శరీరంతో తిరిగి లేపబడ్డాడు. అందుకే మృతుల పునరుద్ధానం పొందిన వారిలో యేసుక్రీస్తు మొట్టమొదటి వాడు. అక్షయమైన శరీరంతో తిరిగి లేపబడిన వారిలో యేసుక్రీస్తు మొట్టమొదటి వాడు. అంటే మృతుల పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే చనిపోయి అదే శరీరంతో తిరిగి లేపబడిన వారు బోర్డు అంతమంది ఉన్నారు. కానీ అక్షయమైన శరీరంతో తిరిగి లేపబడిన వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమంటున్నాడు చూడండి కిందనే, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు ఒక చేత. అంటే యేసుక్రీస్తు శిలువ మరణానికి వెళ్ళే ముందు ఆయన ఏం చేయబడ్డాడంటే శ్రమపడ్డాడు. ఆయన బంధించారు. రాత్రి అంతా కూడా ఒక చీకటి గదిలో వదిలేశారు. ఆయన కొరడాలతో కొట్టారు, అరచేతులతో కొట్టారు. బోధకుడాన్ని ఎవరు కొట్టారో చెప్పమని ముసుకేసి కొట్టి పిడిగుద్దులు గుద్ది అరచేతులతో కొట్టి ఆయన మీద భూమి వేశారు, హింసించారు. మరి ముళ్ళు కిరీటం పెట్టి యూదులు రాజు శుభమని చెప్పి ఆయన్ని శ్రమపరిచారండి. శ్రమపడ్డాడు ప్రభువు నీ కొరకు. శ్రమపడి భారమైనటువంటి సిలువను మోస్తూ మరి ఆ యొక్క గొల్గొతా కొండ వరకు వెళ్ళి అక్కడ మనుషులందరి పాపము యొక్క ప్రక్షాళన కొరకే, మనుషుల అందరి యొక్క పాపాల యొక్క పరిహారం కొరకే పాప పరిహారార్థ బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట కల్వరి సిలువలో తన ప్రాణాంతరిని కూడా మన అందరి కొరకు, భూమి మీద ఉన్న అందరి కొరకు కూడా పెట్టాడు. పాత నిబంధనలో ఎవరైనా పాపం చేస్తే ఒక గొర్రెనో మేకనో పట్టుకెళ్ళి వారి కొరకు, వారి కుటుంబం కొరకు యాజకుడు ఆ గొర్రె తల మీద చేసినప్పుడు అతను ప్రార్థన చేసి ప్రభువా మీరు పాపాలు క్షమించమని దేవుని దగ్గర అడిగితే ఆ గొర్రెనో మేకనో బలేస్తే దాని రక్తాన్ని ఒక పాత్రలో పట్టి మరి అక్కడ ఉన్నటువంటి బలిపీఠం చుట్టూ ప్రోక్షించి అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళి అక్కడ కూడా దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు వారి పాపాలు ఏం చేయబడేవంటే క్షమించబడేవి. కుడి చేతి బొటన వేలికి, కుడి కాలి బొటన వేలికి వ్రాసి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి పాపాలు ఏం చేయబడేవి, క్షమించబడేవి. కానీ యేసుక్రీస్తు జంతువులు అర్పణ కాదు కానీ, తండ్రి అయిన దేవుడు జంతువుల అర్పణ ఇక్కడ కోరుకోలేదు కానీ, మరి పక్షుల అర్పణ ఇక్కడ కోరుకోలేదు కానీ తన సొంత కుమారుడైన యేసుక్రీస్తునే బలి పశువుగా ఈ లోకానికి పంపించి మనుషులందరి కొరకు, నాయన ఈ బలి కేవలం ఇశ్రాయేలీయుల కొరకు కాదు, కేవలం ఈ బలి మరి యూద జనాంగం కొరకు కాదు, ఈ బలి నువ్వు అర్పించబోతున్నటువంటి నీ ప్రాణ త్యాగం భూమి మీద ఉన్న యావత్తు మనుషులందరి కొరకు కూడా ఒకేసారి ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆ నేల మీద ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చాడండి. ఆయన యొక్క ప్రతి ఒక్క రక్తపు బొట్టు నీ కోసం కార్చబడింది. ఆయన యొక్క ప్రతి రక్తపు బొట్టు నీ కోసం ఈ భూమి మీద ఒలికించబడింది, చిందించబడింది. ఆయన ప్రాణం పెడితేనే తప్ప ఈరోజు మనకు రక్షణ రాలేదు. ఆయన తన రక్తం కారిస్తేనే తప్ప ఈరోజు పాపం అనేటువంటి అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనకు విడుదల రాలేదు. ఈ ప్రజలకు, అన్యజనులకు వెలుగు
ప్రచురింపబోవునని. అంటే యేసుక్రీస్తు శ్రమపడి మృతులు పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు అవ్వడం వెనుక కారణం ఏంటంటే, ఇదిగో ఈ ప్రజల కొరకు, ఇశ్రాయేలీల కొరకు, అలాగే అన్యజనులకి కూడా ఏం ఏం ప్రచురిస్తుందని చెప్తున్నాడు? వెలుగు ప్రచురిస్తుంది. వెలుగు ప్రచురిస్తుంది. చీకట్లో ఉన్న ఇశ్రాయేలీలకి, చీకట్లో ఉన్న అన్యజనులకి కూడా ఏం ప్రచురిస్తుందని చెప్తున్నాడంటే వెలుగు ప్రచురిస్తుంది. వెలుగు ప్రచురిస్తుందండి. వెలుగు అంటే చీకట్లో ఉన్నారు మనుషులందరూ కూడా, అందరికీ వెలుగు రావాలంటే యేసుక్రీస్తు మరణించాలి. అందరినీ వెలుగులోకి తీసుకొని రావాలంటే యేసుక్రీస్తు మరణించాలండి. కొవ్వొత్తి కరిగిపోతుంటేనే వెలుగు వస్తుంది. అలాగే యేసుక్రీస్తు శరీరం అంతా కూడా కొట్టబడితేనే, ఆయన శరీరంలో నుండి రక్తం కారితేనే, ఆయన ప్రాణం నీ కొరకు ఇస్తేనే ఈరోజు చీకటిలో ఉన్న నువ్వు, ఈరోజు అనేక మంది, కోట్ల మంది వ్యక్తులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా వెలుగులోనికి తీసుకొని రాబట్టారండి. వెలుగులోనికి ఎలా వచ్చారంటే, కొవ్వొత్తుల ఆయన నీ కొరకు సిలువలో కరిగిపోయాడు, రక్తం అంతా కూడా కార్చబడింది, ప్రాణం అంతా నీ కొరకు పెట్టాడు ఆయన, నిన్ను ప్రేమించాడు ఆయన, నీకోసం తన యొక్క జీవితాన్నే త్యాగం చేశాడు ఆయన, నీకోసం తన యొక్క ప్రాణాన్ని ఇచ్చేశాడు, నీకోసం ప్రాణం కూడా ఆయన లెక్క చేయలేదు, అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ ప్రజలకు, అన్యజనులకు వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకు, ఘనులకు సాక్ష్యమిచ్చుచుంటని. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటండి? యేసుక్రీస్తు మరణించటం ద్వారా, ఆయన పునరుద్ధానం పొందటం ద్వారా ఇదిగోనయ్యా వెలుగు వచ్చింది. వెలుగొచ్చింది మనుషులకి. ఆ వెలుగు ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు, కానీ ఆ వెలుగు అన్యజనులకు కూడా వెలుగొచ్చింది అని ఇదిగో ఈ వెలుగుల గురించి చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. చాలామంది మరి ఇదిగో భక్తుడైనటువంటి మోషే కూడా దీని గురించి చెప్పాడు అని చెప్పబడినటువంటి మాటలు కాక మరి ఏమీ కూడా చెప్పకుండా ఎవరెవరికి చెప్తున్నాడట అపోస్తలుడైన పౌలు? ఎవరెవరికి సాక్ష్యం ఇస్తున్నాడట? ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన శ్రమను గురించి ఎవరెవరికి సాక్ష్యం ఇస్తున్నాడంటే అల్పులకు, ఘనులకు, అంటే సామాన్యమైన వ్యక్తులకి సాక్ష్యం ఇస్తున్నాడు. అధికారులకు కూడా, ధనవంతులకు కూడా. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు అనుకుంటున్నారు? వాక్యం, ఈ సువార్త అంతా కూడా ఎవరికి చెప్తున్నాడు అనుకుంటున్నారు? డైరెక్ట్గా రాజుకి చెప్తున్నాడు ఈ సువార్త అంతా కూడా. అగ్రిప్ప అనబడినటువంటి రాజుకి, అయ్యా నేను ఈ విధంగా రక్షణ పొందుకున్నాను, ప్రభువు నన్ను ఈ విధంగా దర్శించాడు, ప్రభువు ఈ విధంగా నాతో మాట్లాడాడు, ఆయన దర్శనం ద్వారా నా జీవితం మార్చబడింది, ఆయన నేను ఏర్పాటు చేసుకున్న సాధన నాతో మాట్లాడాడు, ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఈరోజు నేను ఇలా నిలవబడ్డానంటే దేవుని యొక్క సహాయం. ఆయన సహాయం లేకపోతే ఈరోజు నేను నిలవబడలేను. ఆయన మరణించడం ద్వారా, ఆయన శ్రమ పడడం ద్వారా, ఆయన మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడు చేత ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు, కానీ అన్యజనుల కొరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఆయన యొక్క ప్రతి రక్తపు బొట్టు మనుషులందరి జీవితాన్ని వెలిగించేటువంటి గొప్ప ఔషధంగా మార్చబడింది అన్నటువంటి విషయాన్ని అగ్రిప్ప రాజుకు చెబుతూ, అయ్యా ఈ విషయాన్ని మీతో మాత్రమే కాదు కానీ అల్పులకు కూడా చెప్తున్నాను, సామాన్యులకు కూడా చెప్తున్నాను, అలాగే ఘనులకు కూడా చెప్తున్నాను. అంటే చూడండి, పౌలు ఎవరిని మరి ఎవరికి చెప్పకుండా మానేలేదండి. అల్పులకి చెప్తున్నాడు, ఘనులకి చెప్తున్నాడు, ఎవరు దొరికితే వాళ్ళకి చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కష్టం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగం అనేక మందికి చెప్తున్నాడు. ఎక్కడ ఎవరు దొరికినా చెప్తున్నాడు, ఎక్కడ పాసిబిలిటీ ఉన్నా అక్కడ సువార్త చెప్తున్నాడు, ఎక్కడ అవకాశం దొరికినా క్రీస్తు గురించి చెప్తున్నాడు, ఎక్కడ అవకాశం దొరికినా ప్రభు యేసుక్రీస్తు శ్రమల గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నాడు. అయ్యా యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు. ఆయన పునరుద్ధానం సేమ్ అదే శరీరంతో లేపబడినటువంటి పునరుద్ధానం కాదు, ఆయన పునరుద్ధానం అక్షయమైన శరీరంతో లేపబడిన పునరుద్ధానం అని యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అనునికి, సామాన్యులకి, అల్పులకి, అందరికీ కూడా చెప్తున్నాడు. ఇంతకీ ఎవరు చెప్పారట? అది చూడండి, ప్రవక్తలు మోషేయు ముందుగా చెప్పారు. ఏమని చెప్పారు? ప్రవక్తలు మోషే ముందుగా ఏమని చెప్పారు చూడండి. ముందుగా మోషే ఏం చెప్పారో చూద్దామంటే ఒకసారి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదామండి. 16-17 ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడుకుంటును గాక అని చెప్పి తిని, ఆ సమయమున దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటినీ చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీ వినవన్ను, మరియు
యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచదను అని నేను అతనికి ఆజ్ఞాపించింది యావత్తు వారితో చెప్పి. మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నీ సహోదరులో నీ వంటి ఒక ప్రవక్త నేను పుట్టించబోతున్నాను. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నా కుమారుడు, నువ్వెలాగైతే అద్భుతాలు చేసావో నా కుమారుడు నీకంటే బోల్డ్ అద్భుతాలు చేస్తాడు భూమి మీదకి వచ్చి. నువ్వెలాగైతే ఇశ్రాయేలు ప్రజల్ని బంధకాల నుండి, ఫరో యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించావో, నా కుమారుడు ఇశ్రాయేలీలు మాత్రమే కాదు కానీ ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీ మాత్రమే కాదు కానీ అన్యజనులకి అందరికీ కూడా వెలుగుగా ఉంటాడు. ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుండి వారందరినీ విడుదల చేస్తాడు. నువ్వు కేవలం ఫరో యొక్క అధికారంలో నుండి విడుదల చేసేవేమో, కానీ నా కుమారుడైన యేసుక్రీస్తు సాతాను అధికారంలో నుండి అందరినీ విడుదల చేస్తాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడినటువంటి నా కుమారుడు వారందరిని కూడా విడుదల చేస్తాడు. మీ సహోదరులో నీ వంటి ఒక ప్రవక్తను నేను పుట్టిస్తాను, అతని నోటిలో నా మాటలు ఉంచుతాను అని చెప్పి దేవుడు ఆ దినాల్లో మోషేకి తెలియచేశాడంట. అదే విషయాన్ని అపోస్తులైన పౌలు సామాన్యులకి చెప్పాడు, అల్పులకి చెప్పాడు, పనులకి చెప్పాడు, అందరికీ చెప్పాడు, ఇశ్రాయేలీలకి చెప్తున్నాడు, అన్యజనులకు కూడా చెప్తున్నాడు. అంటే ఇది ఇశ్రాయేలు గురించి చెప్పినటువంటి మాట అయితే, అన్యజనుల కోసం దేవుడు ఏం చెప్పాడు కూడా చూద్దాం. ప్రవక్తల ద్వారా పలికించాడు కదా దేవుడు. ఆ ప్రవక్తల ద్వారా అన్యజనులకి ఏమని చెప్పాడో చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 4:12 నుండి 16 వరకు. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమంతలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. చూడండి ఒకసారి. యోహాను మరి హేరోదు రాజు యోహాన్ని చెరపట్టాడని చెరలో వేస్తాడు, జైల్లో వేస్తాడు. అంతవరకు కూడా యోహాను పని ఏంటంటే మరి సువార్త చెప్తున్నాడు, రండి మారు మనసు నిమిత్తం ఇక్కడ మీకు బాప్తీసం ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. అనేక మందికి బాప్తీసం ఇచ్చాడు యోహాను. అయితే యోహాను మరి హేరోదు రాజుని హెచ్చరించినందువల్ల అతను ఏం చేశాడంటే అతను పట్టుకెళ్ళి జైల్లో వేసేసాడు. యోహాను చెరపట్టబడ్డాడు, చెరలో వేయబడ్డాడు అన్న సంగతి యేసుక్రీస్తు విని ఏం చేశాడట, గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమునందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. అంటే ఆయన ఏం చేశాడు, నజరేతుని తను పెరిగినటువంటి నజరేతుని విడిచిపెట్టి జెబూలూను, నఫ్తాలి తర్వాత అనబడినటువంటి దేశముల ప్రాంతంలో సముద్ర తీరమునందులో ఉన్నటువంటి కపెర్నహూము అనబడినటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన కాపురం ఉన్నాడు. అంటే ఈ జెబూలూను, నఫ్తాలి, కపెర్నహూములో ఎక్కువగా ఉన్నటువంటి వారు ఎవరంటే అన్యజనులు. ఎవరండి? దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవుని కొరకు తెలియనటువంటి వారు, దేవుని మార్గాన్ని గురించి వినలేనటువంటి వారు, వాక్యాన్ని గురించి అస్సలు ఎప్పుడు తెలియనటువంటి వారు అన్యజనులు ఉన్నారు. వారి గురించి ఒక ప్రవచనం చెప్పబడిందండి. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కవలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడింది నెరవేరినట్లు ఎలాగో జరిగింది. ఎందుకు అనుకున్నారు యేసుక్రీస్తు నఫ్తాలి ప్రాంతానికి వెళ్ళారు? ఎందుకు యేసుక్రీస్తు జెబూలూను ప్రాంతానికి వెళ్ళారు? ఎందుకు యేసుక్రీస్తు కపెర్నహూము ప్రాంతానికి వెళ్ళారని అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్యజనులు. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని గురించి ఎరగని ప్రజలు వారందరూ కూడా చీకటిలోను, పాపంలోను, మరణ ఛాయలోను, అంధకార సంబంధమైన అధికారంలో పారివారై లోకానికి, పాపానికి, సాతానికి బందీలుగా వారు మారిపోయి దేవుని ఎరగలేని ప్రజలుగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జెబూలూనుకి వెళ్ళారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నఫ్తాలి ప్రాంతానికి వెళ్ళారు, ప్రభు అయిన యేసుక్రీస్తు కపెర్నహూము ప్రాంతానికి, సముద్ర తీరమునందు యోర్దాను అవతల ఉన్నటువంటి ప్రదేశాలన్నిటికీ వెళ్ళి దేవుని సువార్త ప్రకటించినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడినటువంటి ప్రవచనం ఇదిగో యేసుక్రీస్తు కాలంలో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు పుట్టకమునిపై సుమారు 100 సంవత్సరాల క్రిందట ప్రవక్త అయిన యెషయా ఈ ప్రవచనం పలికాడండి. యేసుక్రీస్తుని చూడగానే వారికి వెలుగు కలిగింది. అయ్యో వెలుగు చూసారంటే అర్థమేట అనుకుంటున్నారు, వెలుగు వారి మీద ఉదయించిందంటే అర్థమేట అనుకుంటున్నారు. దేవుని
యొక్క మాటలు, సువార్త ప్రకాశం వారి మీద ఉదయించింది. సువార్త వెలుగు వారిలోనికి వెళ్ళింది. కాబట్టి వారు గ్రహించారు, అయ్యో ఇంతవరకు లోకంలో పాపంలో అంధకార సంబంధమైన క్రియల్లో మేము జీవిస్తున్నాం, కానీ ఇదిగో నిజమైన వెలుగు అక్కడ ఉంది. నిజమైన వెలుగు అక్కడ ఉంది. ఇదిగో వెలుగు ఇప్పుడే ఉదయించింది మా మీద. మా జీవితాలు మార్చబడ్డాయి. మా జీవితాల్లో మార్పు వచ్చింది. ఇంతవరకు లోకంలో పాపంలో జీవించిన మేము ఇదిగో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వెలుగులో అడుగు పెడుతున్నాం. వాక్యం అనే వెలుగులో అడుగు పెడుతున్నాం. దేవుని వాక్యం వెలుగు కనుక, మన పాదాలకు దీపం కనుక ఇదిగో ఆయన వాక్యమైన వెలుగులో అడుగు పెడుతున్నాం అని అనేక మంది జీవితాలు వెలిగించబడ్డాయి. ఆ రోజు అనేక మంది వెలుగును చూశారు. అనేక మంది జీవితాల్లో వెలుగు ఉదయించింది. అనేక మంది జీవితాల్లో ఆ రోజు. కాబట్టి ప్రభు అన్యజనుల ప్రాంతానికి వెళ్ళాడు, వారిని ప్రేమించాడు. వారి కొరకు ఏం చేశాడంటే అనేకమైనటువంటి మాటలు చెప్పి అనేక అద్భుతాలను దేవుడు అక్కడ జరిగించాడు. కాబట్టి అనేక మంది వారి పాత జీవితాన్ని, వారి పాపపు జీవితాన్ని, వారి లోకపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి రావటం, మారు మనసు పొందటం, బాప్తిసం పొందటం, అనేక మంది వారి జీవితాలు మార్చుకొని దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా అక్కడ మారిపోయారు చాలా మంది. ఎందుకంటే యెషయా గ్రంథంలో యెషయా ఎప్పుడో ప్రవచించింది, అన్యజనులకు ఆయన వెలుగుగా ఉంటాడని, వెలుగు వారి మీద ఉదయిస్తుందని, వెలుగు ప్రకాశిస్తుందని, అనేక మంది వెలుగును చూస్తారని యెషయా ఎప్పుడో ప్రకటించిందండి. యోహాను రాసిన సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇంతకీ జీవం అంటే ఏంటంటే అర్థం? మీరున్నారు, మీలో జీవం ఉందా లేదా? ఉంది. అంటే జీవం అంటే ఏంటి? ప్రాణం. జీవం అంటే ఏంటండి? ప్రాణం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం అనగా ఆయన జీవం, ఆ ప్రాణం మనుషునికి ఏమై ఉందట? వెలుగు. అందుకేనండి యేసుక్రీస్తు ఏం పెట్టేశాడు మనుషుల కోసం అంటే జీవం పెట్టేశాడు, ప్రాణం పెట్టేశాడు. ఆ ప్రాణం ఏంటంటే మనుషుని వెలిగిస్తుంది కాబట్టి ప్రాణం పెట్టేశాడు ఆయన ప్రతి రక్తపు బొట్టులో జీవం ఉంది. ఆయన ప్రతి ఒక్క రక్తబొట్టు, రక్తం అంటే ఏంటి? ప్రాణం. ఆ ప్రాణం మన కొరకు పెట్టేశాడు ఆయన. ఎందుకనంటే ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషునికి వెలుగై ఉంది. వెలుగు మనుషుల్లోకి రావాలంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాలి, శ్రమ పడాలి, సమాధిలో పెట్టబడ్డాడు, ప్రాణం పెట్టాడు. ఆయనలో ఉన్న జీవం మనుషునికి వెలుగుగా ఉంది. ఆయనలో ఉన్నటువంటి ప్రాణం ఒకటే కాదండి, ఆయన మాటలు కూడా ఎలాంటివని చెప్తున్నాడు యోహాను సువార్తలో అంటే, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆయన మాటలో కూడా ప్రాణం ఉందండి. అందుకేనండి దేవుడు సృష్టిని కలిగించినప్పుడు కలుగునుగాక అని చెప్పాడు. మొక్కలు కలిగాయి, మొక్కల్లో ఏముంది? ప్రాణం ఉంది. జంతువులు కలిగాయి, జంతువుల్లో ఏముంది? ప్రాణం ఉంది. ఆయన మాటల్లో ప్రాణం ఉంది. భూమి ఆరిన నేల బయటికి రమ్మని పలికినప్పుడు ఆరిన నేల బయటకు వచ్చింది, దానికి భూమి అని పేరు పెట్టాడు. భూమిలో ఏముంది? జీవం ఉంది. భూమిలో జీవం ఉండబట్టి మొక్కలు బ్రతుకుతాయి, లేకపోతే బ్రతుకుతాయి బ్రతకవు. విత్తనంలో భూమి మీద పడేసావు, అది లోపల కుళ్ళి ఒక మొక్కగా ఎదుగుతుందంటే భూమిలో ఏముంది? జీవం. అందుకేనండి దేవుడు ఆదాముని మట్టి నేల నుండి మట్టిని తీసి మనిషికి ఎందుకు చేశాడంటే ఆల్రెడీ ఆయన జీవం భూమిలో ఏముంది? నిక్షిప్తమై ఉంది. భూమిలో ఉంది ఆయన జీవం, ప్రకృతిలో ఉంది ఆయన జీవం, అన్నిటిలో ఉంది ఆయన జీవం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకి ఏమై ఉందంటే వెలుగై ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ కింద మాటలు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కానీ ఏం చేస్తుందటంటే వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, లోకంలో ప్రకాశిస్తుంది, పాపంలో ప్రకాశిస్తుంది. కానీ ఏం జరుగుతుందో చూడండి, అక్కడ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అనేక మంది చీకటిలో ఉండి, లోకంలో ఉండి దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని ప్రాణత్యాగాన్ని, దేవుని జీవాన్ని అర్థం చేసుకోలేక ఎప్పటికీ చీకటిలో బ్రతుకుతున్నారు. గ్రహించటం లేదండి సువార్తని, గ్రహించటం లేదు దేవుని ప్రేమని, గ్రహించటం లేదండి దేవుని వాక్యాన్ని, అర్థం చేసుకోవటం లేదండి దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఆయన ప్రాణ త్యాగాన్ని అర్థం చేసుకోవటం లేదండి. అందుకే యోహాను ఏం చెప్తాడు చూడండి, అక్కడ 7వ వచనం, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా ఉంచింది.
యోహాను దేనికోసం వచ్చాడంటే వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడటండి. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉంది. సూర్యుల్లో కనిపిస్తున్న వెలుగు నిజమైన వెలుగు కాదు. చంద్రుల్లో కనిపిస్తున్న వెలుగు అది నిజమైన వెలుగు కాదు. నక్షత్రాల్లో కనిపిస్తున్న వెలుగు అది నిజమైన వెలుగు కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యుత్ శక్తిలో కనిపిస్తున్న వెలుగు అది నిజమైన వెలుగు కాదు. నిజమైన వెలుగు ఉండెను, అది ఈ లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయన్ను తెలుసుకోలేదు. ఇవన్నీ సర్వ సృష్టిని కలిగించిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి సువార్తను ప్రకటిస్తే, నువ్వు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి కిందకి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరగరు. నేను సృష్టికర్త అన్న సంగతి వారికి తెలియదు, నేను ఇదంతా కూడా కలిగించానన్న సంగతి వారికి తెలియదు, కలిగి ఉన్నదే నీవు నేను లేకుండా కలగలేదన్న సంగతి ఇక్కడ ఉన్నటువంటి మనుషులకు తెలియదు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించు అన్నాడంటే. ఆ నిజమైన వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆ నిజమైన వెలుగు, ఆయన వాక్యం, ఆయన మాటలు 2000 సంవత్సరాల క్రిందట చెప్పబడిన ఆయన మాటలు నేటికి అనేక మంది జీవితాల్లో మార్పులు తీసుకొని వస్తున్నాయంటే, నేటికి అనేక మంది బ్రతుకులు మారుస్తున్నాయంటే, నేటికి అనేక మంది పాపం నుండి విడిపింపబడి పరిశుద్ధతలోకి వస్తున్నారంటే, చీకటిలో నుండి మరణ ఛాయలో నుండి అంధకార సంబంధమైన అధికారంలో నుండి వెలుగులోకి వస్తున్నారంటే, దేవుని మాటలు, క్రీస్తు మాటలు ఎంత శక్తివంతమైనవో మీరు అర్థం చేసుకోండి, ఎంత ప్రభావం కలిగినటువంటివో మీరు అర్థం చేసుకోండి, మనుషుని జీవితాన్ని ఎంత ప్రభావితం చేసాయో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు సువార్త ద్వారా అనేక మంది క్రీస్తు దగ్గరికి విశ్వసించి వస్తున్నారంటే అది దేవుని మాటలో ఉన్నటువంటి ప్రత్యేకత అండి. అందుకేనండి కొంతమంది శాస్త్రులు, పరిశీలి యేసుక్రీస్తుని మాటల్లో తప్పు పడదామని కొంతమందిని పంపిస్తే, యేసుక్రీస్తు సువార్త చెబుతుంటే వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర ఏం చెప్పారో తెలుసా? అయ్యా, ఆయన బోధించినట్టు, ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాటలనండి. అంటే యేసుక్రీస్తు నిజమైన వెలుగైన వెలిగించడానికి లోకానికి వచ్చాడైనా, మనుషులను చీకటిలో నుండి ఆరిపోయిన జీవితాలను, చీకటిలో ఉన్న జీవితాలను వెలిగించడానికి లోకానికి వచ్చాడు. చాలా మంది వెలిగించబడ్డారు, ఇంకా వెలిగింపబడని వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి ఏం చేస్తుందంటే దాన్ని గ్రహించుతుంది, అర్థం చేసుకోవడం లేదు. దేవుని ప్రేమ సువార్తను అర్థం చేసుకోవడం లేదండి. ఒకసారి చూద్దామండి, ఇందాక చదవబడినటువంటి మాట మత్తయి సువార్తలో 4:12-16, జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవనున్న సముద్ర తీరమును అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినట్టు నెరవేరినట్లు ఇలాగూ జరిగినట్టు. అంటే దేవుడు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరినీ వెలిగిస్తున్నాడండి, తన వాక్యం చేత వెలిగిస్తున్నాడు. అంతవరకు చీకట్లో ఉన్న ప్రజలు వెలుగును చూసి, అబ్బా వెలుగంటే ఎంత గొప్పగా ఉంటుందా, పరిశుద్ధత అంటే ఎంత గొప్పగా ఉంటుందా, నీతి అంటే ఎంత గొప్పగా ఉంటుందా, యథార్థత అంటే ఎంత గొప్పగా ఉంటుందా. ఇంతవరకు అన్యాయంలోనూ, అబద్ధాల్లోనూ, పాపంలోనూ, లోకంలోనూ జీవించాం, కానీ ఇవన్నీ విడిచిపెడితే నీతి అంటే ఎంత గొప్పగా ఉంటుందా, పరిశుద్ధంగా జీవించడం అంటే ఎంత గొప్పగా ఉంటుందా, యథార్థంగా జీవించడం అంటే ఎంత గొప్పగా ఉంటుందా, న్యాయంగా బ్రతకడం అంటే ఎంత గొప్పగా ఉంటుందా, భక్తిగా బ్రతకడం అంటే ఎంత గొప్పగా ఉంటుందని మనుషులు వెలుగును చూశారండి, వెలుగును చూశారు. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం. లోకారాసిన సువార్త 2:25 చదువుతుంది. యెరూషలేమునందు సొబయేలను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టిన వాడు, పరిశుద్ధాత్మ అందరి మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. చూడండి, యేసుక్రీస్తు పుట్టి అప్పటికి ఇంచుమించుగా ఒక 8 దినాలు అవుతుందండి. 21వ వచనం చదవండి, అందులోనే 21వ వచనం. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు అనే మాటను చూడండి. అంటే యేసుక్రీస్తుకి ఎన్ని దినాలు అప్పుడు సున్నతి చేయించడానికి తీసుకెళ్లారు యెరూషలేము దేవాలయానికి? 8 రోజులకి. అది ధర్మశాస్త్రంలో లేదా ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక విధి, ఒక పద్ధతి, ఒక కట్టడ.
అప్పుడు ఈ సమయోను ప్రవక్త ఎలాంటి వాడని ఇక్కడ రాయబడిందంటే 25 వచ్చలో యెరూషలేము నందు సమయోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడటండి. ఎలాంటి వాడటండి సమయోను? నీతిగా జీవించే వ్యక్తి, భక్తిగా జీవించే వ్యక్తి. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆదరణ పొందుకోవాలి. వాళ్ళకి ఆదరణ లేదు. ఇశ్రాయేలుకి ఏమి లేదండి, ఆదరణ లేదు. ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, ఎంతమంది రాజులు వచ్చారు, ఎంతమంది న్యాయాధిపతులు వచ్చారు, కానీ ప్రజలు ఆదరించబడటం లేదండి. ఆదరణ లేదు ప్రజలకి. ఆదరణ కావాలి ప్రభు. వీళ్ళందరినీ కూడా ఆదరణ కావాలి. వీరికి ఓదార్పు కావాలి, వీరికి బలము కావాలి, వీరికి శక్తి కావాలి, వీరికి వీళ్ళందరూ కూడా ఆదరించబడాలని వారి ఆదరణ కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాడటండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందాలని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. చూడండి ఎంత గొప్ప విషయం. ఎలాంటి అవకాశం దేవుడు ఇచ్చాడో చూడండి. యేసు క్రీస్తుని చూడక మునుపు నీకు చావు రాదు అని ఎవరు చెప్పారు అతనికి? సమయానికి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడండి. ఏమని చెప్పాడు? నువ్వు ప్రభు అయిన క్రీస్తును చూడక మునుపు నువ్వు చావవు అని చెప్పాడండి. మరి అతని యొక్క సంవత్సరాలు అక్కడ రాయబడి ఉండలేదు. మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికడం మనకి తెలియదు, కానీ ఎలాంటి వరం ఇచ్చాడు చూడండి దేవుడు. నువ్వు యేసు క్రీస్తుని చూసేంత వరకు నువ్వు చచ్చిపోవు అని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికడం మనకు తెలియదు. అంత గొప్ప వరం పరిశుద్ధాత్మ దేవుడు అతనికి అనుగ్రహించింది. అప్పుడు 8వ రోజు యేసుక్రీస్తుని ప్రతిష్ఠిత చేయడానికి, ఆ సున్నతి చేయడానికి అక్కడికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే 27 వచ్చిన అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లైనను. 29 వచ్చిన నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ప్రభువా, ఎన్నాళ్ళకి క్రీస్తుని నేను చూశాను, ఎన్ని సంవత్సరాలకి ఇదిగో క్రీస్తు నా చేతుల్లో ఎత్తు పట్టుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా నేను చచ్చిపోతాను ప్రభు. హ్యాపీగా ఇంకా నా జీవితం ముగించుకుంటాను. ఎన్నాళ్ళు బ్రతికాను, నీతిగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను, భక్తితో బ్రతికాను, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని జీవించాను. ఇదిగో క్రీస్తుని చూడక మునుపు నువ్వు చావు అని నాతో చెప్పినటువంటి మాట ఈ రోజు నెరవేర్చబడిపోతుంది. క్రీస్తుని చూస్తాను, ఇదిగో ఆయన ఎత్తుకున్నాను, సమాధానంతో నీ దాసుని ఇప్పుడు పోనిచ్చుతున్నావు. నువ్వు ఇదిగో చచ్చిపోతాను, హ్యాపీగా నేను నా యొక్క జీవితాన్ని ముగిస్తాను ఎక్కడితో అని చెప్తే ఏమంటున్నాడు చూడండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అంటే యేసుక్రీస్తుని చూడగానే 3 మాటలు చెప్పాడండి. అయ్యా, నీ దాసుని సమాధానంతో ఇప్పుడు పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి ఈ నెల ఉంచావు, వెలుగుగా ఉంచు. అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా వచ్చాడంటే వెలుగుగా వచ్చాడు. వెలుగు, సువార్త, వాక్యం అనే వెలుగుగా, జీవం అనే వెలుగుగా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడండి. వెలిగించాడు అనేక మందిని యేసుక్రీస్తు. వెలిగించాడు, తన మాటల ద్వారా వెలిగించాడు, తన క్రియల ద్వారా వెలిగించాడు. ఆయన జీవితం ద్వారా అనేక మంది వెలిగించబడ్డారు. ఆయన ప్రాణ త్యాగం ద్వారా అనేక మంది వెలిగించబడ్డారు. చీకటిలో పాపలో ఉన్నవారు వెలుగులోనికి వచ్చారు, నీతిలోనికి, యథార్థతలోనికి, భక్తిలోనికి వచ్చారు. అదే వెలుగంటే వాక్యంలోనికి వచ్చారు, అదే వెలుగు. ఇంకేం చెప్తున్నాడు? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తాను. అయ్యా, ఈ వ్యక్తి ద్వారా రక్షణ, భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా రక్షణ కావాలంటే యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది, ఈ ప్రభువు ద్వారా కలుగుతుంది అన్న విషయం ఇదిగో ప్రవక్త అయినటువంటి సమయోను కూడా ప్రవచించడండి. చివరిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 22, 23 వచనాలు. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడవ చేత ఈ ప్రజలకు, అన్యజనులకు వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలు మోషేకు ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అలుపులకు ఘనులకు సాక్ష్యం ఇచ్చుచుంటిని. ఏం చెప్తాడంటే ప్రవక్తలు చెప్పాడట, మోషే చెప్పాడట, అవే ప్రజల్లో సువార్త ప్రకటించాడటండి. ఇదిగోనయ్యా అప్పుడు చెప్పారు, ఇదిగో ఇప్పుడు నెరవేర్చబడ్డాయి. ఎంతమంది రక్షణ పొందుకుంటున్నారో మీరే చూడండి, ఎంతమంది వారి పాత జీవితాలు విడిచిపెట్టారో మీరే చూడండి, ఎంతమంది పాపంలో నుండి వెలుగులోకి వచ్చారో మీరే చూడండి, ఎంతమంది మారు మనసు పొందారో మీరే చూడండి. ఇదిగో ఆయనే నిజమైన ప్రభువు కాబట్టే, ఆయన మాటలు సత్యమైనవి కాబట్టే, ఆయన మాటలు జీవం ఉంది కాబట్టే ఆయనే నిజమైన దేవుడు కనుక ఈరోజు ఎంతమంది ప్రజలు మారారు మీరే కళ్ళారా చూడండి అని చెప్తున్నాడండి. నేను మారాను,
నేను మారిన ఒకప్పుడు నీ క్రీస్తు వ్యతిరేకిని. ఇశ్రాయేల్ ప్రజలు అనేక మందిని దేవుని కొరకు రక్షణ పొందిన భక్తి పరులైనటువంటి దేవుని పిల్లల్ని, అనేక మందిని క్రైస్తవుల్ని చెరసాల్లో వేశాను, కుట్టాను, హింసించాను. కానీ ఈరోజు నేనే ఒక క్రైస్తవుడిగా మారానంటే, ఒకప్పుడు చీకట్లో నేనే బ్రతికాను, ఒకప్పుడు పాపంలో నేనే బ్రతికాను, ఒకప్పుడు అంధకారంలో నేనే బ్రతికాను. కానీ నిజమైన వెలుగు ఈ రోజు నన్ను ఏం చేసింది? మార్చింది. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వెలుగు ఎలాగొచ్చిందంటే, యేసుక్రీస్తు శ్రమపడి మృతుల్లో పునరుద్ధానం పొందిన వాళ్ళ మొదటి వాడు అగుటి చేత ఇదిగో వెలుగు లోకంలోనికి వచ్చింది. ఆయన మాటల ద్వారా వెలుగొచ్చింది, ఆయన మరణం ద్వారా వెలుగొచ్చింది, ఆయనకు పునరుద్ధానం ద్వారా వెలుగొచ్చింది. ఇదిగో నేను మార్చబడ్డానయ్యా నా ప్రభువు కొరకని అగ్రిప్ప రాజు ముందు అపోస్తలుడైన పౌలు బహిరంగంగా సువార్త ప్రకటించాడండి, ధైర్యంగా సువార్త ప్రకటించాడండి. ఈరోజు మనం కూడా అట్టి విధమైనటువంటి మాటలు పక్క వారికి చెప్పేటువంటి ధైర్యం మనలో కావాలి. అల్పులైన కనులైన ఎవరైనా దేవుని మాటలు చెప్పాలంటే అది నీ బాధ్యత. అది క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నీ బాధ్యత. అది వెలుగుని గురించి చెప్పాలి. ఆ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాలి. మృతుల పునరుద్ధానం పొందిన వాళ్ళ మొదటివాడు నా ప్రభు అని చెప్పాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు కూడా ఒకానొక దినాన్ని అక్షయమైన శరీరాన్ని ధరించుకొని నీవు కూడా మృతుల పునరుద్ధానం పొందుతావు అన్న సంగతి సువార్త ద్వారా ప్రకటించాలండి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఏం రాశాడో తెలుసా? ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటించాడండి. అనేక మందికి ప్రకటించాడు. క్రీస్తు సువార్త ద్వారా వాక్యం అనే వెలుగులోనికి అనేక మంది వచ్చారు.